నమస్తే అండి. ఇప్పుడు మనం విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉన్నాము, వడ్డెర కాలనీలో ఉన్నాము. ఇక్కడ మనం స్థానికులైన ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రజలను విచారించడం జరిగింది. మరి వాళ్ళ మాటలను వాళ్ళు చెప్తారు. యాక్చువల్గా జరిగిన సంఘటన ఏంటి, అసలు ఎందుకు పోలీసులు ఇక్కడ యువకులను తీసుకెళ్లి మరి విచారణ పేరుతో మరి వాళ్ళని నిర్బంధిస్తున్నారు అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాము. మొదటగా తీసుకెళ్ళి 24 గంటలు దాటిపోయింది. ఇప్పుడు ఏ ఆచూకి నాకేం చెప్పలేదు. నేను తీసుకెళ్ళాము, మరి దీనికోసం తీసుకెళ్ళాము, నాకు ఏది లేదు, ఏం చెప్పలేదు. మరి నా భర్తలు ఎవరు తీసుకెళ్ళా నాకు తెలియాలి కదా. మీరు మఫీలో వచ్చి తీసుకెళ్తే పోలీసులా, మీరు ఎవరు నాకు ఏం తెలిసింది. అయినా నా భర్తలు ఎందుకు తీసుకెళ్ళారో నాకు తెలియాలి. దేని మీద ఏ కారణంగా ఆయన ప్రూఫ్స్ నాకు చూపించాలి. దేనికి తీసుకెళ్లారో ఆ ప్రూఫ్స్ నాకు చూపించాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి మీద రాళ్ల దాడి జరిగిందని రాష్ట్ర వ్యాప్తంగా చెప్పుకున్నారు. ఆ కేసులోనే విచారణ కోసం తీసుకెళ్లారని చెప్తున్నారు. దీనిపైన మీకు ఏమైనా సమాచారం ఉందా? ఒకవేళ మీ భర్త పార్టీలో తిరుగుతున్నాడు, లేదంటే ఇలాంటి దాడులు చేసిన దాంతో మీ భర్తకి ఏమైనా సంబంధం అని మీరు భావిస్తున్నారు? మా భర్తకు ఆయన సంబంధం లేదు, కానీ పార్టీలో తిరుగుతున్నాడు ఈ 2-3 నెలల నుంచే. అందువల్ల పడని వాళ్ళు చెప్పారు అనుకుంటున్నాను. ఏ పార్టీలో తిరుగుతున్నారు? సరే, మరింతమందిని అడిగి తెలుస్తున్నాం. మీరు చెప్పండి, అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎందుకు పోలీసులు యువకులను తీసుకెళ్తున్నారు? దీనివల్ల మన వాళ్ళు ఒకటే సార్, మనం కష్టపడితే కానీ ఇక్కడ మనకు డొక్కాడితే కానీ రెక్కాడితే కానీ డొక్కాడడం మాది. మమ్మల్ని ఇంత ఇది చేసేదాకా మా తమ్ముడు అంటే తన మా మరదలు భర్త మా తమ్ముడు, కానీ ఇంతవరకు కూడా 24 గంటలైంది. మా తమ్ముడు విచారణ అన్నది ఇంతవరకు కూడా మాకు ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అన్నది కంపల్సరీగా రాలేదు. మాకు అసలు ఎక్కడున్నాడు మాకు చూపించండి, తర్వాత దాని పరిష్కారం ఏందో చెప్దాం. మా తమ్ముడే చేశాడు. ఇది 24 గంటలు అయిన తర్వాత కూడా ఇంతవరకు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా కానీ ఏది చేయకుండా మా తమ్ముడే చేశాడని చెప్పేసి మీ దగ్గర పక్కా ఎవిడెన్స్ ఏమైనా ఉందా? మా తమ్ముడు కొట్టాడని చెప్పి ఆ రోజు వాడు ఆటో లేకపోతే ఇంట్లోనే ఉన్నాడు. మేమందరం కూర్చొనే మాట్లాడుకున్నాం. మేమందరం కూడా ఇంటికాడే ఉన్నాం. మాకు దానికి సంబంధం లేదు. మా తమ్ముడు 2 నెలల నుంచి కూడా టీడీపీ పార్టీలో తిరుగుతున్నాడు. అది మాత్రం పక్కా, అది మాత్రం జరుగుతుందనే కానీ వాడి మీద ఇంత వేసి ఇది చేయడం అన్నది అది కరెక్ట్ కాదు, అది పద్ధతి కాదు. అసలు యాక్చువల్ చెప్పాలంటే కూడా ఏదైనా తిరిగే వాళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు? ఎందుకు టీడీపీ చేశారంటే సార్, ఒకటి ఆలోచించుకోండి మీరు కూడా పక్కగా. మీరు సరే మా తమ్ముడు చేశాడని చెప్పి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉందా? ఒక్క నిమిషం ఆలోచించండి, ఎవిడెన్స్ ఉందా? ఎవిడెన్స్ లేదు కదా. మీరు చెప్పండి, ఎందుకు ఇక్కడ యువకులను తీసుకెళ్తున్నారు? అవి 2 నెలల మట్టి ఈ పార్టీలలో తిరుగుతున్నాడు. రోజు కూలి చేసుకుంటాడు. మామూలుగా కుర్రోళ్ళు సాహసంగా ఆడు వెళ్ళాడు. కుర్రోళ్ళు 10 మంది 20 మంది దాకా ఆయన అమ్మటి ఉంటున్నాడు. వాడు కూడా వెళ్ళాడు. ఆటో నడుపుతాడు. వాడు ఆటో వేసుకుని వాడు వేసినట్టు మామూలుగా రోడ్డు మీదకి వెళ్ళేసరికి పట్టుకున్నారంట. మరి అటు తీసుకెళ్ళిన వాళ్ళు ఎవరో ఏంటో తెలియదు. మాకు బయట పిల్లగాళ్ళు వచ్చి చెప్పారు. ఆ బయట పిల్లగాడు కూడా వచ్చి చెప్పకపోతే మాకు ఆడి ఎక్కడికి వెళ్ళాడు కూడా మాకు తెలియదు. అవును, ఇక్కడ పిల్లలు ఎవరైనా సరే ముఖ్యమంత్రి మీద దాడి చేసే ఆధారాలు కానీ ఏమైనా అవకాశాలు ఉన్నాయా? వాళ్ళు చూపిమ్మనండి, చూపిస్తే కదా. ఇప్పుడు ఒక రాయి ఎత్తే ఇద్దరికి అలాగే తగిలిద్ది, ఒక్కడికి తగిలిద్ది కదా, ఇద్దరికి ఎందుకు తగిలిద్ది? ముఖ్యమంత్రికి వేసి అంత వయసు కాదు కదా, పిల్లలకి అంత ఖర్చు లేదు కదా. ఆయన ఇంత ముందు కాళ్ళు నడకతో నడిచి వచ్చాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయాక మా పేటలోకి కాళ్ళు నడకతో నడిచి వచ్చాడు. అప్పుడే ఏం చేయని వాళ్ళని ఇప్పుడు ఏం చేస్తాం? ఆ పిల్లగాళ్ళు ఎంత పిల్లగాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు. వాళ్ళకి చదువు లేదు, పిల్లగాళ్ళకి పనికి వెళ్తారు. మా గూడోళ్ళు అందరూ చిన్న పిల్లలు కూడా పనికి వెళ్తారు. పనికి వెళ్తే తిన్నట్టు లేదు. ఇది పరిస్థితి. ఇది ఒక రాజకీయ క్రీడ అని చెప్పవచ్చు. కేవలం తెలుగుదేశం పార్టీలో ఉన్న పాలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న బోండా ఉమా మీద ఉన్న కక్షతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బోండా ఉమాని డైరెక్ట్గా ఇరికించలేక బోండా ఉమాతో ఎవరికైతే సంబంధాలు ఉన్నాయో వాళ్ళని ఈ కేసులో ఇరికించడం ద్వారా ఇండైరెక్ట్గా బోండా ఉమాను కూడా ఈ కేసులో లాగాలనే ఒక కాన్సెప్ట్ కనిపిస్తుందని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో బోండా ఉమా మాచర్ల వెళ్ళినప్పుడు అక్కడ తురకా కిషోర్ అనే ఒక వ్యక్తి బోండా ఉమా మీద కారు మీద దాడి చేయడం జరిగింది. ఆ తర్వాత తురకా కిషోర్కి మున్సిపల్ చైర్మన్గా మరి జగన్మోహన్ రెడ్డి అవకాశం కల్పించడం జరిగింది. ఈ విధంగా దాడుల యొక్క సంస్కృతిని అటు 2 రాజకీయ పార్టీలు ప్రోత్సహించడం, మధ్యలో ఉన్న కొంతమంది కూలీలు మరి మగ్గిపోతున్నారు, నలిగిపోతున్నారని చెప్పాలి మనం. దీనికి బోండా ఉమాకి ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ కూడా కొంతమంది వడ్డెర కాలనీకి చెందిన యువకుల్ని ఈ కేసులో ఇరికించడం ద్వారా బోండా ఉమాని కేసులో లాగొచ్చని అటు వెల్లంపల్లి శ్రీనివాస్ అయి ఉండొచ్చు, మల్లాది విష్ణు అయి ఉండొచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ కథంతా మరి పోలీసులను అడ్డం పెట్టుకుని నడుపుతున్నారని కూడా చెప్తున్నారు. అయితే విజయవాడ పోలీసుల యొక్క విధానం మీద గతంలో కూడా అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. ఉదాహరణ
ఉదాహరణకి ఆయేషా మీరా హత్య కేసులో కూడా మరి సత్యంబాబుని ఇరికించారు. అప్పుడు సత్యంబాబుకి ఆయేషా మీరా హత్య కేసుతో పూర్తి సంబంధాలు ఉన్నాయన్నప్పుడు విజయవాడ పోలీసులు వాదించినప్పటికీ 7 సంవత్సరాల తర్వాత హైకోర్టు ఆ కేసును కొట్టేసింది. సత్యంబాబు నిర్దోషాన్ని విడుదల చేయడం విజయవాడ పోలీసులకు ఒక చెంపపెట్టు లాంటిది. అయితే ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొన్న విజయవాడ పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని అనే ఒక అంశం పైన నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. విజయవాడ పోలీసులు గత చరిత్ర కనుక తీసుకుంటే ఏ కేసు కూడా నిస్వార్థంగా చేసిన దాఖలాలు లేవు. ఏ నేరస్తునైనా నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినప్పుడు అతను చేయని నేరాన్ని కూడా చేసేదని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయి. సత్యంబాబు ఆయేషా మీరా హత్య కేసులో నేను చేసిన ఒప్పుకున్నాడు. కానీ హైకోర్టును ఆశ్రయించిన తర్వాత సత్యంబాబు ఆ నేరం చేయలేదని నిరూపించబడింది. హైకోర్టు సత్యంబాబుని మరి నిర్దోషిగా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు కూడా రాజకీయ కారణాలుగా జగన్మోహన్ రెడ్డికి కావచ్చు లేదా అధికార పార్టీకి కొమ్ము కాస్తే ఒకవేళ పోలీసులు అమాయకులైన యువకుల్ని బలి చేయడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఇక్కడ ప్రజలు కోరుతున్నారు. మేము ఎప్పటికప్పుడు రోజువారీ కూలీలు చేసుకునే వాళ్ళని చెప్తున్నారు. కాబట్టి అమాయకులైన యువకుల్ని వెంటనే విజయవాడ పోలీసులు విడుదల చేయాలని వాళ్ళు కోరుతున్నారు.